ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 23వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారు మొదలు భూమిలో వేరు తన్నక మునుపే ఆయన వారిని ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టు వలె ఎగిరిపోవునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. చూడండి, రాజులట న్యాయాధిపతులు. ఈ వచనము సెలవిస్తున్న ప్రకారం మనకి ఏమిటంటే, రాజులు న్యాయాధిపతులు వారు విత్తబడగానే మొలవబడగానే వారిని దేవుడు ఊదగా పొట్టు కొట్టుకొని పోయినట్లు. అంటే అని మనం ఇలా ఊదుతాం కదా, మామూలుగా ఒక పౌడర్లో అని ఇలా ఊదగానే ఇట్లా పౌడర్ ఇట్లా ఎగిరిపోతుంది. సో ఆ రకంగా వారు ఎగిరిపోతారంటే ఎవరు? రాజులు, న్యాయాధిపతులు. అంత శక్తిమంతుడు మన యేసు ప్రభు. హల్లెలూయా, యేసు రక్తమే జయం. సో దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అనడానికి మరొక్క మనకు అద్భుతమైన ఈ వచనం ద్వారా ప్రభు ఒక ఔన్నత్యాన్ని, ప్రభు ఒక కృపను మనం తెలుసుకోగలుగుతున్నాము. రాజులట వారు విత్తబడగానే, వారు నాటబడగానే, వారు ఎదుగుతుండగానే దేవుడు ఊదగా వారు ఎగిరిపోతారట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ఎందుకు నిరుత్సాహపడాలి? ఎందుకు విశ్వాసంలో కృంగిపోవాలి? ఎందుకు బలహీన పడిపోవాలి కదా? మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకు సిలువలో రక్తం కార్చి ఉన్నాడు, మన కొరకు అన్యాయపు తీర్పు నొంది ఉన్నాడు. సో మన కొరకు అన్యాయపు తీర్పు నొందినవాడు ఆయననే సర్వాధికారి అయి ఉండి ఆయన భూమి మీద రిక్తినిగా వచ్చి మన కొరకు ప్రతి విధమైన అధికారంలో ఏం చేసిండు? కొట్టివేసేసినాడు. అన్యాయపు తీర్పు నొందినాడు. బికాజ్ ఈజ్ లవింగ్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. సో దేవుని నువ్వు ఆశ్రయిస్తే ప్రతి ఒక్కరిని దేవుడు తుత్తునీలుగా చేయటకు శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదింపబడింది కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.